తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నేపాల్లో వరద ప్రళయం భయాందోళనకు గురిచేస్తోంది. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో దూసుకువచ్చిన వరద భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇక నేపాల్ వరదల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు గల్లంతయ్యారనేటువంటి వార్త రావడంతో వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు క్షేమంగా రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. మరోపక్క 2 రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వరదల్లో చిక్కుకున్నటువంటి వారిని క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి కమ్యూనికేషన్ వ్యవస్థలో దెబ్బతినడంతో బాధితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నేపాల్లో ముంచెత్తిన ఆకస్మిక వరదలు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికులను తీవ్ర కష్టాల్లోకి నెట్టేశాయి. ఈ విపత్తు కారణంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 7, తెలంగాణకు చెందిన 22 మందితో సహా మొత్తం 29 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు. వీరిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 7 యాత్రికుల ఆచూకీ తెలియరాలేదని, మరో 34 మంది సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. కర్నూలు ఆధోనికి చెందిన 4, టిబెట్లో క్షేమంగా ఉండగా తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు కాట్మాండ్లో సురక్షితంగా ఉన్నట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా సంప్రదించి నిర్ధారించుకున్నారు. గల్లంతైన 7గురిలో చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరుకు చెందిన వారున్నారు. వీరిలో 3 ఈషా ఫౌండేషన్ నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారని, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయంటూ కూడా తెలిపారు. ఇక ఈ పరిణామాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావాలన్నారు. బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వము కాట్మాండ్, చైనాలలోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. రోడ్డు, వాయు మార్గాల పునరుద్ధరణతో పాటు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాత్రికులను తరలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కూడా వరద బాధితుల కోసం అలర్ట్ అయ్యింది. తెలంగాణకు చెందిన 22 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. మొదట 23 మంది గల్లంతైనట్లు భావించిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక యాత్రికుడు తన కుటుంబంతో మాట్లాడడంతో అతను సురక్షితంగా ఉన్నట్టుగా తేలింది. గల్లంతైనటువంటి వారిలో 6 తెలంగాణకు చెందిన వారు కాగా 17 మంది తెలంగాణ మూలాలున్నటువంటి ఎన్ఆర్ఐలు. వీరిలో చాలామంది నేపాల్, టిబెట్ సరిహద్దులోని రసువాఘాది, గైరాంగ్ వంటి ప్రాంతాలలో ఉన్నట్లు చివరిసారిగా తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్లోని సచివాలయంలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 80 నుంచి 100 కాల్స్ వచ్చినట్లుగా తెలిపారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ గల్లంతైనటువంటి వారిని గుర్తించేందుకు ఇప్పుడు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శివుడి దర్శనం కోసం వెళ్లిన ఆ భక్తులు ఇప్పుడు ప్రకృతి ప్రళయం మధ్య ప్రాణాలను అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మా వాళ్ళు సురక్షితంగా తిరిగి వస్తే చాలు అంటూ కుటుంబ సభ్యులు కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రభుత్వాలు, కేంద్ర విదేశాంగ శాఖ చేపడుతున్న సహాయక చర్యలు సఫలమై గల్లంతైన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా తమ కుటుంబాల వద్దకు చేరుకోవాలని కూడా, వారి యొక్క కుటుంబాల వద్దకు చేరుకోవాలంటూ కూడా ఆశిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నమస్తే అండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తూ ఉంది. మన అందరూ సేఫ్గా ఉన్నామో లేదా మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిండది. సో అందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. సో దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ మెసేజ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ దోస్ హు ఆర్ ఎంక్వైర్ అబౌట్ us, టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం, ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ సేఫ్. అందరూ చాలా సురక్షితంగా ఉన్నాము. థ్యాంక్ యూ. అందరూ సేఫ్గా ఉన్నాం.